అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా రియల్ స్టోరీస్ అండ్ ముచ్చట్లు. ఇంకా దోస్తులు, ఇవాళ ముచ్చట వచ్చేసి మనోజ్ మరియు రాణిల లవ్ స్టోరీ పార్ట్ 5 అన్నమాట. ఇంకా లాస్ట్ వీడియోలో రాణికైతే పెళ్లి సంబంధాలు చూస్తారని చెప్పినాం కదా. ఇంకా ఈసారి పెళ్లి సంబంధం ఏమవుతుంది ఏం కథ అని చెప్పేసి ఈ స్టోరీలో మొత్తం పెట్టబోతున్నాం అన్నమాట. దోస్తులు, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మీరు చూసే ప్రతి వ్యూ నా వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది దోస్తులు. ఇంకా పక్కనే బెల్ గంట ఉంటుంది, దాన్ని కొట్టండి. మనం వీడియో పెట్టగానే మీ వరకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మన వీడియో వచ్చినట్టు. ఇంకా లైక్స్ ఇవ్వండి దోస్తులు, ప్లీజ్. లైక్స్ ఇస్తలేరు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి, సెట్ చేసుకుంటాము. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మీనా నాకైతే పెళ్లి సంబంధాలు చేస్తారే మా ఇంట్లో. మనోజ్కి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఆ ముచ్చట. వాడేమో ఫుల్ సీరియస్ అవుతాడు ఆ ముచ్చట చెప్పంగానే. నాకు ఎందుకో చాలా భయం అవుతుంది ఈరోజు. ఎట్లయినా వాడితో చెప్పాలి. ఏం కాదు, చెప్పు. ఏదైతే అది అవుతుంది. పెళ్లి చేసుకుంటే చేసుకుంటారు, లేకపోతే వేరే వాళ్ళని చేసుకుంటావు. నువ్వేం చేస్తావు దానికి? అరే రాణి, ఎందుకు భయపడుతుందిరా? ఫేస్లో ఇట్లా భయం కనిపిస్తుంది. పాపం ఏందో ఏమో దానికి. వాడేమో టార్చర్ చేస్తాడు, దీనికేమో చెప్పినా అర్థం కాదు. చక్కగా పేరెంట్స్ చూసిన సంబంధం చేసుకోవే అంటే ఏందో దాని బతుకు ఏమవుతుందో ఏమో. అరే ఈరోజు ఒకసారి మాట్లాడదాం రా దాంతో. ఎందుకు ఇన్ని టెన్షన్లు పెట్టుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. మనం చెప్తేనైనా వింటదేమో చూద్దాం. ఏ రాణి, ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు అసలుకి? మంచిగా మీ పేరెంట్స్ చెప్పిన సంబంధం చూసి చేసుకోవచ్చు కదా. ఆ మనోజ్ గారు పచ్చి తాగుబోతులా ఉన్నాడు. ఎప్పుడు చూసినా కూడా వాడు ఎప్పుడు తాగినట్టే కనిపిస్తాడు. నీకేమో అర్థం కావట్లేదు వాని గురించి చెప్పినా కూడా. అవును రాణి, చెప్పింది విను. మంచిగా మీ పేరెంట్స్ చెప్పిన సంబంధం చేసుకోవచ్చు కదా. వాళ్ళేమో అంత కష్టపడతారు నీకోసం, ఒక్క బిడ్డవని. నువ్వేమో ఇట్లా ఇవన్నీ వేసావు, ఈ కథలు పడతావు. మేం చెప్పినా కూడా వినవా? ఒకసారి ఆలోచించు దేనికైనా. అరే కాదురా, వాళ్ళు చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటారట. ఇప్పుడు సడన్గా వదిలేయమంటే అదేం చేస్తుంది? వాడేమో అట్లా బిహేవ్ చేస్తుండు సైకోలాగా. అబ్బా, చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటారు. ఎప్పుడైనా మంచిగా చూసుకుంటానే రాని నిన్ను? వాడు ఎప్పుడు తిట్టడం, ఎప్పుడు అనుమానించడం, ఇదే కథ కదా. పచ్చి తాగుపోతు వాడు. వాని మాటలు చూస్తేనే అర్థమవుతుంది. ఇంత అనుమానమే వాడికి నీ మీద అసలు. అరే కాదురా, ఇప్పుడు సడన్గా వదిలేస్తే వాడైనా కూడా సైకోలాగా బిహేవ్ చేస్తాడురా. నాకు అదే భయం అవుతుంది వాడిని చూస్తుంటే. అసలు ఇట్లా బెదిరిస్తానంటే ఇంటికి వస్తాను డైరెక్ట్ బెదిరిస్తాడురా. నాకు అదే బాధ వాంతో. నువ్వేమన్నా చేసుకోవే, వాడైతే నీకు కరెక్ట్ కాదు అసలు. మీ ఫ్యామిలీ ఏంది, మీరేంది అసలు? అంత పెద్ద ఫ్యామిలీలో అసలు వాడు ఎంత చిల్లరగా లెక్కున్నాడు తెలుసా? వాడి బిహేవియరే బాగాలేదు అసలుకి. సరేరా చూద్దాం. వాడికైతే ఒకసారి చెప్పి చూస్తా మ్యాచెస్ వస్తున్నాయని. మరి ఏదైనా జాబ్ చేస్తాడా లేకుంటే ఇట్లానే తిరుగుతాడా ఇవన్నీ అడుగుతా. జాబ్ చేస్తేనే పెళ్లి చేసుకుంటా అని చెప్తా, లేకపోతే లేదని చెప్తా. నేనేం చేసేదాన్ని, వాడి ఇష్టం ఇంకా. హలో రాణి, ఏం చేస్తున్నావు? కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినావా? తిన్నావా? అన్నం తిన్నావా? హలో, చెప్పురా. వచ్చిన, ఇంతమందికే వచ్చిన. ఫ్రెష్ అయినా అట్లా కాసేపు రిలాక్స్ అయిదామని పడుకున్నా. ఓకేరా. కలుద్దామా రేపు? వస్తావా బయటికి? నాకు కూడా ఫ్రీగానే ఉన్నా. సరేరా. అమ్మో, వీనికి చెప్పాలంటేనే భయం అవుతుంది, కలుద్దామంటేనే భయం అవుతుంది. ఒకవేళ కలిస్తే నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, నేను పడే భయం చూసి వాడు ఏమైందని అడుగుతా. నేను ఏం చెప్పాలి అసలు? సరే, తర్వాత ఎప్పుడైనా కలుద్దామని చెప్తా. ఇప్పుడైతే అస్సలే వద్దని చెప్తా. మా అమ్మ నాతోటే అయితే కాదమ్మా. ఏమైంది రాని, ఏం మాట్లాడట్లేదు? కలుద్దామా చెప్పు, నేను వస్తా. బయటికి వెళ్దాము, చాలా డేస్ అవుతుంది కదా కలవక. ఏం సపోర్ట్ చేయమైంది? రెస్పాండే ఉండదు. ఏం ఆలోచిస్తున్నావు? కలుస్తావా కలవవా? కలిసే ఉద్దేశం ఉందా లేదా? ఇంకెటైనా పోయే ఉద్దేశం ఉందా? ఎవరితోటైనా పోతున్నావా? అరే ఏంద్రా నువ్వు అట్లా మాట్లాడతావు? అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు నన్ను మాట్లాడనిస్తావా మాట్లాడనియవా? నేను ఎస్సీ చెప్పలేదు, నువ్వు చెప్పలేదు. నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అసలు? సరే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దాం. నేను ఉంటున్నా, బాయ్. నాకు కాల్ చేశాడే మనోజ్. అసలు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. వాడు డైరెక్ట్ కాల్ చేసి కలుద్దాం నేను వస్తున్నా అని అంటుండు. నేను వస్తే ఇక్కడ, వాడు వస్తే ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్, నా బాధ చూసి బయటపడతాను అని చెప్పేసి నేను సైలెంట్గా ఉంటే ఇంకెవరితోటైనా పోతానమా అని అనుమానిస్తుండే. వాడికైతే బాగా అనుమానం పెరిగింది నా మీద. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. ఏందే వాడు గంత అనుమానం పడతాను నీ మీద అసలు? ఇంకెందుకంత అనుమానం ఉన్నని చేసుకొని కూడా లైఫ్ వేస్ట్ చేసుకోకు. నువ్వు కూడా ఒకసారి ఆలోచించు. నాకు కూడా ఎందుకో మంచిగా అనిపిస్తలేదు అని చూస్తుంటే. బాగా అనుమానం ఉంది మనకి నీ మీద.
ఏం ఎటు వెళ్ళకపోయినా కూడా ఎటు వెళ్తున్నావు ఏంది కథ? అసలు నీ లైఫ్ని వాడు రిస్ట్రిక్ట్ చేయడానికి. అదేనే అసలు జాబ్ కూడా ఏం చేస్తలేడు, ఊకే తాగుతాడు. ఫ్రెండ్స్ అని ఆ ఫ్రెండ్స్ అని బాగా తిరుగుతాడు. అసలు వాడిని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు జాబ్ చెయ్యంటే జాబ్ చేయకపోతే నన్ను పెళ్లి చేసుకోవా, వాడుకొని వదిలేస్తున్నావా అని మాట్లాడుతున్నాడు డైరెక్ట్. వాడు ఏమనాలి అట్లాంటి నేను అసలు ఏమని మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఒకసారి బిడ్డకు ఫోన్ చేసి మాట్లాడదాం, పెళ్లి సంబంధం గురించి ఏమంటుందో ఏమో. ఒకసారి అయితే మాట్లాడి చూద్దాం, ఎందుకైనా మంచిది. హలో డాడీ, చెప్పు డాడీ. ఇగో ఫ్రెండ్తో బయటకు వచ్చిన ఇప్పుడే, బాగా హెడేక్ ఉందని చెప్పేసి అట్లా బయటికి వెళ్దామని వచ్చిన. డాడీ ఓకే. బిడ్డ ఏమైంది, హెల్త్ బాగాలేదా? మరి ఒక 2 days ఇంటికి రావచ్చు కదా. తిన్నావా, ఏమైనా తిన్నావా? కాలేజ్కి వెళ్తున్నావా రెగ్యులర్గా? ఓకే ఓకే. వెళ్తున్నా డాడీ. చెప్పండి, కాల్ చేశారు? ఎవరికైనా కాల్ చేశారా? మమ్మీ ఉందా ఇంట్లోనే? ఏం చేస్తుంది? పనికి వెళ్ళలేదా ఈరోజు? ఓకే డాడీ. బిడ్డ ఏం లేదు, మొన్న పెళ్లి సంబంధం వచ్చింది కదా, దాని గురించే మాట్లాడదామని చెప్పేసి కాల్ చేసిన నీకు. ఏమంటావు బిడ్డ, చేసుకుంటావా చేసుకోవా? అందరు అడుగుతున్నారు పెళ్లి చేస్తావా అని. మంచి అబ్బాయి అంట, మంచి జాబ్ ఉంది, ల్యాండ్ ఉంది, ఇల్లు ఉంది. చెప్పు, ఏదో ఒకటి చెప్పు నాకు. సరే డాడీ, నేను ఆలోచించుకొని చెప్తా. ఇంకా నా డిగ్రీ కూడా కంప్లీట్ కాలేదు కదా, ఈ ఇయర్ అయితే అయిపోతుంది కదా. సరే డాడీ, నేను ఆలోచించుకొని చెప్తా. సరే బాయ్. రాని, ఏం చేస్తున్నావే? ఎందుకైనా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు ఈరోజు? నీకు ఎందుకు ఎంత బల్పు? నా దగ్గర చూపిస్తామైంది నీ బల్పు. అరే మళ్ళీ తాగినవా? అసలు ఏందిరా నువ్వు ఇట్లా తాగితే లైఫ్ ఎట్లుంటుందిరా మనది? కనీసం జాబ్ కూడా ఏం చెయ్యట్లేదు నువ్వు. ఎట్లా పెళ్లి చేసుకోమంటారా నిన్ను? జాబు చెయ్యా, ఏమి చెయ్యా, పెళ్ళి చేసుకుంటావా చేసుకోవా? నన్ను ఏం మాట్లాడుతున్నావే? మీ ఇంటికి వస్తా, నకరాలు చేస్తున్నావా? ఏమనుకుంటున్నావే రాని నువ్వు? నేను మీ ఇంటికి వస్తా, మీ అయ్య ముందు నీ సంగతి అంతా చెప్తా, మనం తిరిగిన ఫొటోస్ వీడియోస్ అన్నీ చూపిస్తా. ఏం చేసుకుంటాడో చేసుకొని మీ అయ్య. అరే ఏందిరా ఇట్లా బిహేవ్ చేస్తున్నావు? అసలుకి నా మీద ఇంత అనుమానం ఎందుకు? ఎందుకేనారా నన్ను లవ్ చేసి వెంటబడి లవ్ చేసింది? అసలు అప్పుడు ఎట్లుండేవాడు, ఇప్పుడు ఎట్లయినారా నువ్వు? నిన్ను అసలు నమ్మాలన్నా కూడా భయం వేస్తుంది నాకు. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నువ్వెవరే నా గురించి డిసైడ్ చేయడానికి? నేను జాబ్ చెయ్యా, ఏం చెయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. ఎవరికి చెప్పుకుంటావు? నీ ఫ్రెండ్స్కి చెప్పుకుంటావా? చెప్పుకో, నాకేమైనా భయమా? నువ్వు ఇట్లా చేస్తే మా డాడీ చూసిన సంబంధం చేసుకుంటా మనోజ్. నీ ఇష్టం ఇంకా అది, నాకైతే సంబంధం లేదు. అందుకే నీకు ఫోన్ చేసిన ఒక విషయం చెప్దామని. మా డాడీ సంబంధాలు చూస్తారు, నువ్వేం చేసుకుంటావు చేసుకుని, నేను వాళ్ళనే చేసుకుంటా. మరి నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తే మాత్రం నేను అస్సలే చేసుకోను. ఏం మాట్లాడుతున్నావు? దొంగ ముఖం దానా? అన్నీ నాతోటి తిరిగి చేసి నాతోటి వండి నువ్వేంది ఎక్కువ చెప్తాను? బాగా మాట్లాడుతున్నావు ఏంది? నేను మీ అయ్యకు ఫొటోస్ వీడియోస్ అన్నీ చూపిస్తా, బాగా నకరాలు చెప్తాను. దొంగ ముఖం దానా, అన్నీ దొంగ వేషాలు వేసుకుంటా. నువ్వు ఎక్కడెక్కడికి వచ్చినావా, ఎవరితో తిరుగుతున్నావా నాకు అన్నీ తెలియాలి అనుకుంటున్నావా? వానితో వీనితో తిరిగినాయి అన్ని ప్రూఫ్లు చూపిస్తానే. నీ గురించి నీ వేషాలు నాకు తెలియదు కానీ నీ దొంగ ముఖంలో కట్టే వేస్ట్ ముఖం దానా, వేస్ట్ ఫెలో. నువ్వెంతని బతికింతని 10 మందితో తిరుగుతావు నువ్వు. వేస్ట్ వేళలక మాట్లాడక. ఏం మాట్లాడుతున్నావు అసలు? చెంప పోతే చెప్పు అవుతుంది వేస్ట్ ముఖపోడా. బాగా మాట్లాడుతున్నావు ఏంటంటే నువ్వు అంత వేస్ట్గానే ఉన్న తాగుబోతుని. నీ తాగుబోతు ముఖానికి నేను కావాలారా? నీకు జాబ్ లేదు ఏం లేదు, బాగా నకరాలు చెప్తాను. ఇష్టం అసలు మాట్లాడకు, మర్యాద ఉండదు చెప్తాను ముందే. చూసినవారా దానికి ఎంత బల్పు అసలుకి? అదట వాళ్ళ అయ్యే చూసిన పెళ్ళి చేసుకుంటుందట. పెళ్ళి వాడోడు వేస్ట్ గాడు, ఇదవుతూ వేస్ట్ది 10 మందితో తిరుగుతుంది. దీనికి పెళ్ళి కావాలట. పెళ్ళి దొంగ ముఖం వచ్చింది కన్నా. దీని సంగతి చెప్తావరా? దీని ఇంటి ముందు పోయి కూర్చుంటే ఏం చెప్తుందో చూద్దాం. అసలు వీడంటే ఇట్లా మాట్లాడతాడు, పిచ్చి ముఖపొన్ లెక్క మాట్లాడతాడు, ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తాడు. ఏందో మనకైతే ఫుల్ భయం అవుతుంది. ఎట్లానో ఏమో. ఒక 2 days ఇంటికి వెళ్ళేసి ఎత్తుద్దాం, ఏమంటాడో చూద్దాం. ఇక దోస్తులు చూసిర్రా, ఇదైతే ముచ్చట. ఇంకా పెళ్లి సంబంధం గురించి చెప్పంగానే మనోజ్ అయితే ఫుల్ సీరియస్ అవుతాడు. ఇక ఇష్టం వచ్చినట్టు తిడతా అంటాడు రాణిని. ఇక రాణి కూడా తగ్గదు, పెద్ద లొల్లే అవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఇంకా రాణి ఒక 2 days అయితే ఇంటికి వెళ్ళి వద్దామని వెళ్తుంది. ఇంకా వెళ్ళినప్పుడు కూడా అక్కడికి ఫోన్ చేసి కూడా ఫుల్ ఇష్టం వచ్చినట్టు తిడుతూ అంటాడు. ఇంటికి వస్తాను బెదిరిస్తూ అంటాడు, అన్ని పిచ్చి పిచ్చి కథలు అయితే పడుతుంటాడు. ఇక రాణి ఏం చేస్తుందో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. అసలు రాణి విని పెళ్లి చేసుకుంటుందా చేసుకోదా? ఇంత పచ్చి తాగుబోతూ, జాబ్ లేదు ఏం లేదు. వాళ్ళ డాడీ ఏమో మంచి సంబంధం చూపిస్తాడు. రాణి పెళ్లి చేసుకుంటుందా చేసుకోదా అనేది గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఇంతే మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దోస్తులు. ఇంకా ఎవరైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని ప్లీజ్ దోస్తులు. ఇంతే మన వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.